ఇక వార్తల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్భంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్పై చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, పయ్యావుల చర్చించనున్నారు. వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యులపై ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాణ్ణేనని వ్యాఖ్యానించారు. వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యులపై ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాణ్ణేనని వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని తేల్చెప్పారు. తనలో ఏమాత్రం భయం అనేదే లేదని స్పష్టం చేశారు. భయం లేనందునే ఎంపీ, పార్టీ పదవులను, రాజకీయాలు వదులుకున్నానని తెలిపారు. కాగా గురువారం పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడిన జగన్ రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని అన్నారు. దీనిపై ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. అబద్దాల్లో ఆస్కార్ పొందే సైకో జగన్మోహన్ రెడ్డి అని ఆక్షేపించారు. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో 56 మందికి 77 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. జగన్ ఐసీయూలో పెట్టిన ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పోసిందని చెప్పారు. జగన్ 1.0కే ప్రజలు బెంబేలెత్తి 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. జగన్ 2.0 ఎంత దారుణంగా ఉంటుందో అని ప్రజలు ఆయనకు ఎదురుదండాలు పెడుతున్నారని అన్నారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లతో అయినా జగన్ రెడ్డి యుద్ధం చేయాలని చెప్పారు. పిరికివాడిల అసెంబ్లీలో మైకు ఇవ్వడం లేదని జగన్ కుంటి సాకులు చెబుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. వైసీపీ హయాంలో పేదల భూములు పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. బాధితుల నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ అశోక్ బాబు వినతులు స్వీకరించారు. పలు సమస్యల గురించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన నేతలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. రుణం పేరుతో మోసం చేసి తన తండ్రి పేరు మీద ఉన్న 3 ఎకరాల డీకే పట్టా భూమిని వైసీపీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డి కబ్జా చేశారని నంద్యాల జిల్లా సంజమల మండలానికి చెందిన సత్యరాజు వాపోయారు. 5 ఎకరాలను శ్రీదేవి అనే మహిళ తన పేరు మీదకు మార్చుకున్నారని అనంతపురం జిల్లా కుందిర్పికి చెందిన మంజునాథ్ ఫిర్యాదు చేశారు. టిట్కో గృహాన్ని విప్పించాలని విశాఖపట్నం డాబా గార్డెన్స్ కు చెందిన నాగమణి వినతి పత్రం సమర్పించారు. రామ్ పృథ్వీ అనే వ్యక్తులు ఇంటి స్థలం ఇప్పిస్తామని 5 లక్షలు తీసుకుని మోసం చేశారని విజయవాడకు చెందిన పఠాన్ సూర్య సుల్తానా వాపోయారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా ఎల్మంచలి మండలం జంపపాలెం గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సాప్ ద్వారా నేటి నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్ టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సాప్ నెంబర్ 9553000009 ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో 10వ తరగతి విద్యార్థులకు ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఫోటోలు మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు పోలీసుల ఎదుట వర్మ వెళ్లనున్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఫోటోలు మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు పోలీసుల ఎదుట వర్మ వెళ్లనున్నారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు సూచించింది. దీంతో ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆయనకు నోటీసులు పంపించారు. వీటికి ఆర్జీవీ స్పందిస్తూ తాను ఫిబ్రవరి 4, 5 తేదీల్లో రాలేనని, 7వ తేదీ శుక్రవారం రోజు విచారణకు ఒంగోలు రూరల్ పీఎస్కు వెళ్లేందుకు రామ్
గోపాల్ వర్మ అంగీకరించారు. అసభ్యకర పోస్టుల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మని గత కొంతకాలంగా వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు గత నెలలో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు రావాలని ఆయనకు వాట్సాప్ ద్వారా ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. అయితే 4న సినిమా షూటింగ్ల నిమిత్తం తాను బిజీగా ఉంటానని, విచారణకు రాలేనంటూ ఆర్జీవీ సమాధానమిచ్చారు. 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని ఆర్జీవీ చెప్పారు. గతంలోనూ పలుమార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ సమయంలో విచారణకు హాజరు కాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించడంతో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలంటూ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గత నెలలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మోపిదేవి ఆలయ చరిత్రలో ప్రథమంగా తెప్పోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు చందా కిరణ్ తేజ, శటకం దుర్గా ప్రసాద్, కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాల నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటలకు చూసి బుద్ధ వెంకన్నకి రాత్రి అంతా నిద్రపట్టక భయం వేస్తోందన్నారు. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే సీటు కోసం రక్తంతో చంద్రబాబుకి అభిషేకం చేశారని గుర్తు చేశారు. బుద్ధ వెంకన్న చేసే చిల్లర వేషాలకే చంద్రబాబు పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో బుద్ధ వెంకన్న కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ విమర్శించారు. సెక్స్ రాకెట్స్, కాల్ మనీ వ్యవహారాలు చేసి డబ్బులు దండుకున్న ఎన్నో కుటుంబాలు పొట్టగొట్టిన వ్యక్తి బుద్ధ వెంకన్న అంటూ నేతలు ధ్వజమెత్తారు. కనీసం స్ట్రెచ్చర్లు, బెడ్లు లేని పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు, ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే. ఈరోజు చూస్తూ ఉన్నాం, మహిళల మీద అనేక అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద, స్కూలు విద్యార్థులు కూడా స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు మానసికంగా సూసైడ్ చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు తిరిగి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు వేస్తారు? ఈరోజు మీరు జనం ముందుకు వెళ్తే కోడిగుడ్లు చొప్పులు ఇసే పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఉన్నా. బుద్ధ వెంకన్న గారు మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని అంటున్నారు. అయ్యా బుద్ధ వెంకన్న గారు, గత చరిత్ర మీరు ఒకసారి చూడండి. కాలుమని, సెక్స్ రాకెట్ దందాలు చేసింది మీరు కాదా? మహిళల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉంటా. నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్ద పెద్ద వేల కోట్లు సంపాదించుకోవడం, అలాగే మద్యం, ప్రైవేట్ వ్యక్తులకు మద్యం అప్పచెప్పారు, టీడీపీ సొంత వ్యక్తులకి బెదిరించి మరీ దుకాణాలు అప్పచెప్పారు. కానీ ఆ మద్యంలో కూడా పర్సంటేజ్ ఇస్తామని చెప్పి సొంత పార్టీ వాళ్ళని మోసం చేశారు. నాలుగు ఎదురుతరంగా ఏం చేశారు? బెల్ట్ షాపులు తెరలేపారు. ఈ రోజున బెల్ట్ షాపులు ప్రతి గ్రామాన, ప్రతి గుమ్మన బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. మనకి మద్యం ఏర్లే పారుతుంది. ఎందుకు? వారి కమిషన్లు కానీ వాళ్ళకి సంపాదించుకోవడానికి. కనీసం సొంత పార్టీ వాళ్ళకి కూడా న్యాయం చేయలేడు. ఏ విధంగా అవినీతి పరంగా కూడా న్యాయం చేయలేడు ఇతను. ఎందుకంటే ఒక సొంత కుటుంబం కానీ, అతనున్న చుట్టూ ఉన్న కోటరీ కానీ ఈ రోజున బాగుపడుతుందని. ఇంకోటి బుద్ధ వెంకన్న గారి భయం ఏంటంటే, మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నా పరిస్థితి ఏంటి? కనీసం మొన్న మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లో లేకపోతే ఎమ్మెల్సీలు కొంతమందికి ఇచ్చారు, లేకపోతే మనకి కొంత నామినేట్ పోస్టులు ఇచ్చారు. నామినేట్ పోస్టులు కూడా ఈ బుద్ధ వెంకన్న గారికి ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఏమన్నాడు చెప్పిన ఆ రోజు? ఇదిగోండి ఆయన మాట్లాడింది మీకే అనిపిస్తాను ఒకసారి.
అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున 2.0 అనేది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది. రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఆ రోజు అధికారంలోకి వచ్చిన రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్టపరంగా ఎదుర్కొని లేదా ఏ పరంగా ఎదుర్కొని ప్రతి కార్యకర్తని ఈసారి ఒక ఉన్నత స్థాయిలో నిల్చోబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా మా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఒక యువ నాయకులు దేవినేని అవినాష్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఎవరికి ఆపద వచ్చినా అండగా నిలబడుతున్నారు. ఇక ఆయన ఆధ్వర్యంలో మేము కనుక గట్టిగా దిగితే రేపు పొద్దున బుద్ధాంకని కాదు ఎవరు కూడా ఉండరు, ఈ జిల్లాలోనే కనపడకుండా చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.